లడ్డూ లడాయి రాజకీయాల్లో తిరుమల లడ్డూ లడాయి రేపుతోంది. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం. ఇక్కడ లడ్డూ నాణ్యత విషయంలో క్షమించరాని అక్రమాలు జరిగాయని అధికార మరియు ప్రతిపక్షాలు పరస్పరం ఎదురుదాడులు చేసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వానిదే తప్పంటూ టీడీపీ ఆరోపిస్తుంటే చంద్రబాబు లడ్డూ విషయంలో రాజకీయం చేయడం అన్యాయం అంటూ వైసీపీ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా పరిస్థితులు నెలకొనడంతో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంట. అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? అయితే ఈ విషయంపై తాజాగా పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. భారత్లోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించడానికి జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అపవిత్రం చేసేవారిని రానియకుండా కాపాడటం కోసం మనమందరం కలిసి రావాలని నేను భావిస్తున్నానని తెలిపారు. వారికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరు కల్తీనే మీకు తెలిసి కూడా మీరు ఎందుకు కాముకున్నారు? భయపడ్డారా వైసీపీ అంటే? మరోవైపు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ ఎక్స్ వేదికగా పవన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగిందని, దయచేసి దీనిపై దర్యాప్తు చేసి దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మీరు ఈ ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారని, సమస్యను జాతీయంగా ఎందుకు ఉదరగొడుతున్నారని ప్రశ్నించారు. అంతేగాక దేశంలో ఇప్పటికే మనకు తగినన్ని మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో మతాన్ని నిందించానా? ఇక కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ బీజేపీని, ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. చివరిగా జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను ఎప్పటిలాగే తన స్టైల్లో జత చేశారు. అయితే ప్రకాష్ రాజ్ ఈ విధంగా స్పందించడానికి కారణాలు లేకపోలేదు. మొదటి నుంచి ప్రకాష్ రాజ్ బీజేపీకి వ్యతిరేకంగా సెక్యులర్ భావజాలానికి మద్దతుగా పోరాడుతున్నారు. మతపరమైన అంశాలు బీజేపీ ఏ విషయాన్ని ప్రస్తావించినా ప్రకాష్ రాజ్ వెంటనే ఆగ్రహావేశాలను ట్విట్టర్ వేదికలో వెంటనే స్పందిస్తారు. It's not just Prakash Raj garu, all the people who thinks in the name of secularism. అలా చాలా సందర్భాల్లో బీజేపీని తనదైన స్టైల్లో ప్రశ్నించుకుంటూ వస్తున్నారు. మొన్నటి కేంద్ర ఎన్నికల్లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ హిందూ మతపరమైన అంశాన్ని లేవనెత్తడంతో తిరుమల లడ్డూ విషయంలో జోక్యం చేసుకున్నారు. మరి ఈ అంశం కేవలం రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా తీవ్ర దుమారం రేపేలా ఉంది. మరి ఈ సమస్యకి రాజకీయ నాయకులు తొందరగా ఫుల్ స్టాప్ పెడతారో లేదో చూడాల్సి ఉంది.